హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతికి ఎవరైతే బయట ఊర్ల నుంచి అంటే వేరే ఊరు వెళ్ళి బ్రతుకుతున్నారో వాళ్ళు సంక్రాంతికి వచ్చి వాళ్ళ ఊరిలో మార్పు జరిగిందనంటే ఖచ్చితంగా కారణం కూటమి ప్రభుత్వం. ఒకవేళ రోడ్డు వేయలేదు, రోడ్లు ఏమీ అభివృద్ధి చెందలేదు, ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉంది, గతంలో ఎలాగ ఉందో ఇప్పుడు అలాగే ఉందనంటే ఆ ఏరియా ఎమ్మెల్యేని బాధ్యుడిని చేస్తా, మళ్ళీ ఆయనే అక్కడ దగ్గరుండి కూడా అన్ని అభివృద్ధి పనులు జరిగే వరకు కూడా కూర్చొని పని చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఇటు గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి నిధులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. అందులో కీలకంగా చూసుకుంటే ఇటు గిరిజన ప్రాంతాలు కానీ ఇటు గ్రామీణ ప్రాంతాలు కానీ ఏవైతే మెయిన్గా సిమెంట్ రోడ్లు, మెయిన్గా ఇటు తార్ రోడ్లు కానీ లేదంటే డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికి కూడా నిధులు అనేవి విడుదల చేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఒక అంశం అయితే తెర మీద తీసుకొచ్చారు. ఏ నియోజకవర్గంలో అయితే సంక్రాంతి కల్లా కూడా బయట ఊరు నుంచి వచ్చిన ప్రజలు అభివృద్ధి జరగలేదని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, అంటే సపోజ్ మా ఊరు ఉంది, మా ఊరు నేను సంక్రాంతికి వచ్చాను, గతంలో ఎలా ఉందో ఇప్పుడు అదే విధంగా ఉంది, అభివృద్ధి ఎక్కడా జరగలేదనేటట్టు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లయితే, అంటే నేను పోస్ట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆయన దానికి పూర్తి బాధ్యుడు అనేటట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ ఏదైతే స్టేట్మెంట్ ఉందో, అంటే ఏ ఊరిలో అయితే అభివృద్ధి జరగలేదని చెప్పి సంక్రాంతికి వచ్చిన చుట్టాలే కానీ బయట ఊర్ల వ్యక్తులే కానీ లేదంటే వాళ్ళ సొంత ఊరు అది అయ్యుండి ఉపాధి కోసం బయట ఊర్లు వెళ్ళి సంక్రాంతికి తిరిగి వస్తారో వాళ్ళు ఎవరైనా కానీ సోషల్ మీడియాలోనే కానీ మీడియాలోనే కానీ ఎవరైనా మాట్లాడినట్టు కానీ పోస్ట్ పెట్టినట్టు మాత్రం 100కి 100% ఆ నియోజకవర్గం ఏదో కనుక్కొని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని దగ్గరుండి కూడా పెట్టి పని చేయిస్తాం, ముందు ఆయన మీద బాధ్యత వేస్తాం, వీలైతే దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఆయన చేత ఖర్చు పెట్టేటట్టు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇది కానీ నిజం అయితే మాత్రం ఖచ్చితంగా ఒక రికార్డ్ బ్రేకింగ్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ నెల నుంచి మొదలు పెట్టుకొని సంక్రాంతి వచ్చేసరికి పూర్తిగా కూడా రోడ్లన్నీ కూడా వెయ్యాలి, అన్ని చోట్ల కూడా గ్రామాల్లో అభివృద్ధి జరగాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టడం జరిగింది. అంటే 3 నెలల కాల వ్యవధి అనేది వాళ్ళకి ఇచ్చి నిధులు విడుదల చేసి చాలా స్పీడ్గా జరగాలి పనులు అని చెప్పి, అది కూడా విత్ క్వాలిటీగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే సోషల్ మీడియాలో కొంతమంది అయితే పలానా చోట అభివృద్ధి జరగట్లేదు, ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాని మీద సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఈ పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ కూడా కీలకంగా చూసుకుంటే ఏ నియోజకవర్గంలో అయితే అభివృద్ధి చెందలేదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనంటే ఆ బాధ్యత అంతా కూడా ఆ ఎమ్మెల్యేదే అనేటట్టు ఎమ్మెల్యేలందరికీ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. అది కానీ 100కి 100% నిజమైతే మాత్రం ప్రతి ఎమ్మెల్యే కూడా ఎందుకు వచ్చిందిరా ఈ బాధ, సీఎం గారు చెప్పిన పని, డిప్యూటీ సీఎం గారు చెప్పిన పని మనం చేసుకుంటూ పోదాం అనేటట్టు నిధులు ఏవైతే వచ్చినాయో అవి కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని పక్కదారి పట్టకుండా ప్రతి పని కూడా అభివృద్ధి చేస్తూ పెడతారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అనేది చాలా బలంగా విస్తృతంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. కీలకంగా చూసుకుంటే ఎవరి ఊర్లో అయితే అభివృద్ధి జరగలేదని పోస్ట్ పెట్టారా అది సీఎం గారి దృష్టికో లేదా డిప్యూటీ సీఎం గారి దృష్టికో చేరుకుందనంటే మాత్రం ఖచ్చితంగా ఆ నియోజకవర్గం అభివృద్ధి అంతా కూడా ఎమ్మెల్యేదే బాధ్యత అనేటట్టు తనని బాధ్యుడిని చేసి తనకే కూడా మొత్తం అప్పచెప్పి తన చేత పనులు చేయించడం జరుగుద్దంట. ఖచ్చితంగా అలా జరిగిందనంటే మాత్రం కరెక్ట్గా ఒక సంవత్సరంన్నరలో ప్రతి నియోజకవర్గం కూడా 100కి 100% అభివృద్ధి చెందుద్ది. ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ గారు తన శాఖల్లో భాగమైన పంచాయతీరాజ్ శాఖ కానీ గ్రామీణాభివృద్ధి శాఖ కానీ ఈ 2 శాఖల మీద చాలా కీలకంగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ సీఎం గారు చూసుకుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఈ మంత్రులు ఎవరైతే 24 మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ మెయిన్గా 175 మంది ఎమ్మెల్యేలు ఈవెన్ అధికారులు కూడా వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే విధంగా ప్రతి పని కూడా కరెక్ట్గా జరుగుతుందో లేదనేటట్టు అధికారాలు అయితే జారీ చేయడం, ఆయన దగ్గర ఉన్న కొన్ని సందర్భాల్లో చెకింగ్లు కూడా చేయడం జరుగుతుంది. అభివృద్ధి మీద ఫోకస్ అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది చాలా టార్గెటెడ్గా ఉంది. వన్ సైడ్గా 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ జరగాలి, ప్రతిదీ జరగాలనేటట్టు చాలా కీలకంగా తెలియజేయడం జరుగుతుంది.
మరి ఏం జరుగుద్ది, ఎలా ఉంటుందని చూడాలి. ఆల్రెడీ కొంతవరకు కూడా గతంతో పోల్చుకుంటే కనీసం ఒక 20% అనేది అభివృద్ధి కనిపిస్తుంది మనకి. ఇప్పుడు రాబోయే సంక్రాంతికి మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది.